డైట్ ప్లాన్‌లో బేసిక్‌గా 2 రకాలుంటాయి. సరే. ఒకటి ఒళ్ళు బలిసి తెచ్చుకున్న జబ్బులుంటాయి. ఒబెసిటీ గాని, డయాబెటిస్ టైప్ 2 గాని, అలాగే థైరాయిడ్ గాని, పీసీఓడీ గాని, ఇతర జంక్ ఫుడ్‌లు తిని లేకపోతే ఇలాంటి రిఫైన్డ్ ఆయిల్ తిని ఇలా తెచ్చుకున్నాయి. లేదా అతిగా తినటం ఇలాంటియన్నీ ఒకటి. వీళ్ళకో పత్తుంటుంది. రెండో కేటగిరీ ఉంటుంది. చిన్న పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ కానీ, అలానే ఆటోఇమ్యూన్ డిసీజులు గాని, రొమటాయిడ్ ఆర్థరైటిస్‌లు, ఎస్ఎల్ఈలు, మయోసైటిస్‌లు, ఇలా స్కెలోడెర్మాలు గాని, ఇంకా చాలా రకాల డిసీజులుంటాయి. ఇవన్నీ దురదృష్టంతో వచ్చాయి. క్యాన్సర్సు ఓకే. ఇవన్నీ కూడా. అంటే వీళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా వ్యవస్థ చేసిన మోసం కారణంగా ఆడు బలవుతాడు. ఇప్పుడు రీఫండ్ ఆయిల్ మంచిదని ఓ పెద్ద క్రికెట్ స్టార్ చెప్తాడు. ఓ పెద్ద సినిమా హీరో చెప్తాడు. సూపర్ స్టార్ చెప్తాడు. ఈ రిఫండ్ ఆయిల్ తాగబట్టే నేను ఎంత అందంగా ఉన్నానని చెప్తాడు. పిల్ల రిఫండ్ ఆయిల్ తాగినట్టు కండలు చూపిస్తారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతున్నారు మమ్మీ అని సొక్కలు పగిలిపోయినట్టు చూపిస్తారు. ఇవన్నీ మనం నమ్ముతాం గుడ్డిగా. అచ్చోసిన ఆంబోతుల్లాగా వీళ్ళని గవర్నమెంట్లు మన మీద వదిలినాయి. వాటిలో ఉండేది కెమికల్స్. వీటి మూలన సెల్ పాడైపోయి క్యాన్సర్లు వస్తున్నాయి. ఇది క్లియర్. కారణం రీఫండ్ ఆయిల్స్, ప్యాకెట్ రీఫండ్ ఆయిల్స్ కారణంగా క్యాన్సర్లు వస్తాయి. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. అంటే అలాంగ్ విత్ అనేక వాటితో పాటు ఇది ఒక మేజర్ ఫ్యాక్ట్. కానీ ఇప్పటికీ అదే అమ్ముతున్నారుగా. అంటే అమాయకులు బలైపోతున్నారు. ఈ కేటగిరీని ఒక రకం. ఇప్పుడు క్యాన్సర్లు, టైప్ 1లు ఇలాంటి కేటగిరీలు ఒక రకంగా వస్తాయి. క్రానిక్లో ఉండేవన్నీ ఆటోఇమ్యూన్ డిసీజులు, లైఫ్ స్టైల్ వస్తుంది. నాది బేసిక్ డైటు. బేసిక్గా 2 ఆహారంలో 2 విధానాలు ఉంటాయి. ఒకటి గ్లూకోజ్ డైటు, ఇది ప్రపంచం అంతా తినేది. దాన్ని మారిస్తే రావాల్సింది కీటోన్ డైట్. అయితే కీటోన్ డైట్లో మనది పూర్తిగా భిన్నమైంది. ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఒక 10,000 కీటో డైట్స్ ఉన్నాయనుకుంటే నాది 10,000కి పూర్తిగా భిన్నమైంది. మనది రియల్గా చెప్పాలంటే దీనికి ఒక టెక్నికల్ నేమ్ ఉంది. పిఎంఎఫ్ డైట్, ప్రోటీన్ ఇండ్యూస్డ్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్. అంటే పెద్ద ఎలాబరేషన్ చెప్పను. ప్రోటీన్ను కూడా డెఫిసిట్ ఇచ్చే ఒకే ఒక డైట్. మిగిలిన కీటో డైట్లు తేడా ఏంటంటే చాలా అబండెంట్గా ప్రోటీన్ ఇస్తారు. ప్రోటీన్ చాలా ఎక్కువగా వాడతారు. నేను కార్బోహైడ్రేట్తో పాటు ప్రోటీన్ను కూడా డెఫిసిట్ ఇచ్చి దాన్ని కూడా గ్లూకోనోజెన్స్ ప్రాసెస్లో భాగంగా ఫ్యాట్ నుంచి కన్వర్ట్ చేయించి ఒక ప్రాసెస్ చేయించిన ఈ ప్రపంచపు ఒకే ఒక్క డైట్ కాబట్టే ఈ ఒక్క డైట్కే ఇన్ని రిజల్ట్స్ వచ్చినాయి. ప్రపంచంలో ఏ ఇతర డైటు ఏదో 4 కిలోలు 2 నెలలు చేశాడు, ఓ 4 కిలోలు తగ్గాడు వరకే పరిమితం తప్ప మందులు మోట్రోజు మురుగుంట్లో పారాయి, టైప్ 1 తగ్గుతుంది, క్యాన్సర్లు తగ్గుతాయి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుతాయి, ఇలాంటివి చేసే సాహసం కూడా ఆ క్లెయిమ్ కూడా లేదు. అంతెందుకు ఈ రోజుకి నువ్వు ప్రపంచ చరిత్రలో లెక్కేసుకో, ఈ ఒక్క డైట్లో తప్ప డయాబెటీస్ మందులు, అది డయాబెటీస్ టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఏదైనా ఏ స్థాయి అయినా రేపు గ్యాంగ్రీన్ అయినా ముందు రోజే మందులు పెంట కుప్పల పారేయండి అని పారేయించగలిగి షుగర్ తగ్గించగలిగిన చెప్పిన ఒకే ఒక్క డైట్ ఈ రోజుకి ఇదే. గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి ఈ సెకండ్ నేను మీ ఇంటర్వ్యూ ఇచ్చటానికి కూడా ఈ ప్రపంచంలో మరే ఇతర డైట్ లేదు. కాబట్టి మిగిలిన పులిహోరలతో నన్ను కలపద్దు. ప్రపంచంలో మిగిలిన కీటో డైట్లు ప్రభావవంతంగా పనిచేస్తుంటే నా డైట్ అసలు వచ్చేదే కాదు. ఇప్పుడు ఒక ఎట్కిన్స్ ఉన్నాడు, ఓ పాలియో ఉన్నాడు, ఓ జనరల్ మోటార్స్ ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వందల వేల డైట్లు వివిధ రూపాయలు పాపులర్ అయి ఉన్నాయి. మరి అవేమీ తగ్గించడం చెప్పి నా డైట్ ఎలా తగ్గుతున్నాయి? నేను ఓపెన్గా టెస్ట్ మొదలు పెట్టి పోనీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 7.5 సంవత్సరాల నుంచి లోపతి సమాజాన్ని ఢీకొట్టి ఛాలెంజ్ చేస్తాను. నా ఛాలెంజెస్ కూడా తెలుసు కదా. నేను ఎక్కడ తగ్గలేదు కదా. నేను అందరినీ ఢీకొట్టి అందరినీ ఒప్పించి కన్విన్స్ చేసి ఒక క్యాన్సర్ గురించి చెప్పాలంటే క్యాన్సర్ హాస్పిటల్లో టాప్ క్యాన్సర్ హాస్పిటల్ చెప్తాను. 100 మంది డాక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడి నిలబడి చప్పట్లు కొడుచుకునే సబ్జెక్ట్ చెప్తాను నేను. ఏ సబ్జెక్ట్ ఎవడైనా చెప్పొచ్చు, ఎందుకు చెప్పకూడదు? పుట్టుకతోనే వీడు మంచి యాక్టర్ అట్లా ఉంటుంది ఎక్కడన్నా. సమాజం చాలామందిని తయారు చేస్తుంది, నేర్పిస్తుంది, అవసరం కూడా నేర్పించింది. నేను ఫస్ట్ నుంచి ఒక ప్రజల్లో తరపున సర్వీస్ చేస్తూ ఉండే ఒక దీన్ని ఉండేవాడిని. అన్యాయాల మీద పోరాడే స్వభావం నాకుంది, నాకు తెలిసింది. కాబట్టి ఈ ఎనర్జీ నాకుంది. దీన్ని ప్రజల ముందు తీసుకెళ్ళే టాలెంట్, ప్రతిభ నాకుంది. కాబట్టి నేను గనక నాకెందుకు లేని మేలకుండా కూర్చుంటే ప్రపంచానికి తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను ఇన్నేళ్ళ నుంచి నిలబడి కలబడి ఈ రోజైనా ఆ రోజున మొదలుపెట్టిన వాయిస్ ఈ రోజుకి 100 రెట్లు ఎక్కువగా ప్రతిధ్వనిస్తున్నా. ఒక్క రీసౌండ్ కూడా దానికి ఎగనెస్ట్గా రావట్లేదంటే దానికి కారణం నా సబ్జెక్టు, నా టెస్టిమోనియల్స్. నేను సాధించే 1000% విజయాలు, సింగిల్ ఫెయిల్యూర్ కూడా లేని 1000% విజయాలు. ఫెయిల్యూర్ అంటే వేరే నువ్వు చదవకపోవటం లోపమే. నా ఇన్స్టిట్యూట్ మంచిది, నా దగ్గర వచ్చిన ర్యాంక్ వస్తుంది. నువ్వు తప్పు ఉండొచ్చు, నువ్వు తప్పటం కాదు, నువ్వు బడుద్దావి, నువ్వు తప్పితే నువ్వు సీరియల్ చూడంటే ఎపిసోడ్లు చూస్తే నేనేం చేస్తాను? నేను ఇచ్చిన సిలబస్ని నేను చెప్పిన క్లాస్కి వచ్చి నువ్వు వింటే అది నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నిస్తే నీకు వస్తుంది. ప్రయత్నించకుండా నువ్వు ఎలా వస్తుంది చెప్పండి? సో అది నా డైట్. అందుకని ఫెయిల్యూర్ ఉండే ఛాన్స్ లేదు. నేను సైన్స్ అనేది అందుకే రియల్ సైన్స్ అని ఎవరికైనా తగ్గుతుంది. నేను ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను డయాబెటీస్ గురించి దీని గురించి ఇన్ని ఛాలెంజ్లు చేయగలను. ఇప్పుడు నేను తగ్గిస్తానంటే నా ఛాలెంజ్. నాకు అల్లోపతి మీద, మోడర్న్ మెడిసిన్ మీద ఎంత నమ్మకం లేకపోతే
మీరు దగ్గర ఒక్కడిని చూపిస్తే 2 కోట్లు ఇస్తానంటే అవును అది ఎంత సన్నాసి వ్యవస్థ అని నేను అంటే డయాబెటీస్ మందుల విషయం డయాబెటీస్ విషయంలో మళ్ళీ పులిహోర కలపదు అదే నేను ఎంత నమ్మకం లేకపోతే వాళ్ళు ఎంత మాట లేకపోతే. నీచులని అంటే నమ్మకం లేకపోతే ఆ వ్యవస్థ నేను ఆ మాట అనగలను Correct. నిజంగా జైల్లో పెట్టాల్సిన నేరాలు కానీ లిస్టు రాస్తే డయాబెటీస్ వైద్యం చేస్తే ప్రతి ఒక్కరిని చచ్చిపోరుకు బయట తీసుకురాకూడదు మధ్యలో పేరులు కూడా ఇవ్వకూడదు ముసలాళ్ళు అయ్యాక డైరెక్ట్ పంపించాలి అంతే క్రిమిటేరియన్కి అన్నాళ్ళు ఉంచాలి నిజంగా ఉంచాలి అంత నేరం సైన్స్ అనే దానికి సంబంధమే లేదు ఇల్లు దగ్గర పడుతుందంటే పెట్రోల్ పోయటం అంత నీచమైన వైద్యం అందుకే లక్షల మందికి కాళ్ళు తీయటం కళ్ళు పోవటం కిడ్నీలు పోవటం సంసారాన్ని పనికి రాకుండా పోవటం ఎన్ని జీవితాలని వీళ్ళ డయాబెటీస్ మందులతో బాగుపడిన కొద్ది కంపెనీలు కొన్ని వేల మంది కుటుంబాలకు తప్ప అంటే ఆళ్ళు బాగుపడి చచ్చింది లేదు ఆళ్ళు డయాబెటీస్ చచ్చారు వాళ్ళ ఫ్యామిలీలో ఈ వ్యవస్థను వాళ్ళ భస్మాసురు వస్తాను వాళ్ళు పెట్టుకుని భస్మాసురుడు కనీసం వాడిని ఎత్తిన వాడు పెట్టుకున్నాడు ఈ భస్మాసురులు వీడు ఎదగడం కోసం వాడితో పాటు మన పక్కన ఎత్తిన కూడా పెట్టి ప్రపంచాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ బొకాయింపు మాది మోడర్న్ సైన్స్ సార్ ఇప్పుడు మార్నింగ్ లేచి నుంచి నైట్ వరకు మనం తీసుకునే ఆహారం ఎన్నో రకాల ఆహారాలు తీసుకుంటుంటాం సో ఇలాంటివి మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన ప్రాపర్ డేలో ఇంక్లూడ్ చేసుకుంటే మంచి హెల్తీగా ఉండొచ్చు అని మీరు అంటారు సార్ ఇందాక నేను ఇచ్చిందని మళ్ళీ ఎయిట్లో వేసుకోండి ఇందాక నేను ఒకటి క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ కాలేదు సార్ మీరు ఏ రకం డైట్లు ఇస్తారన్నప్పుడు నేను ఏ రకం డైట్ ఇస్తానంటే లైఫ్ స్టైల్ డిసీజులు తెచ్చుకుని ఒళ్ళు బలిసి అధికంగా తిని తెచ్చుకునే వాళ్ళందరికీ లిక్విడ్ ఫాస్టింగ్ 1 మీల్ 2 మీల్ మ్యాక్సిమం లిక్విడ్ ఫాస్టింగ్ 1 మీల్ ప్రిఫర్ చేస్తాను నేను కాన్స్టెంట్గా 1 మీల్ ప్రిఫర్ చేస్తాను ఇది దానికి ఉండే ప్రోటోకాల్ వేరుగా ఉంటాయి ఇప్పుడు నువ్వు డయాబెటీస్ నా దగ్గరికి వచ్చావు అనుకో నేను ఒక డయాబెటీస్ వచ్చింది అన్నావని నీకు డయాబెటీస్ చేయను నీ రిపోర్ట్స్ అన్నీ చూసుకుంటా నీకు యూరిన్లో ఏమైనా లీక్ అవుతున్నాయా నీ కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నాయా అలాగే నీ ఫ్యాటీ లివర్ ఉందా నీకు ప్రొస్టేట్ ఎలా ఉంది స్ప్లీన్ ఏమైనా ఎన్లార్జ్మెంట్ ఉందా నీకు డి విటమిన్ ఎలా ఉంది విటమిన్ బి ఎలా ఉంది B12 ఏమైనా డోసులు వాడటం వల్ల హై అయిందా తక్కువ అయిందా ఐరన్ ఎలా ఉంది పొటాషియం ఎలా ఉంది విటమిన్స్ ఎలా మిగతా అదర్ మినరల్స్ ఎలా ఉన్నాయి ప్రతిదీ నేను చెక్ చేసుకుంటా లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి అలా నేచురల్ ఎంత ఉంది ఇవన్నీ నేను చూసుకుంటా నా బాధ్యత నీ ఒకటి తగ్గించడం కాదు ఒక మనిషిని ఒక సింగిల్ ఐటమ్ సెట్ చేయటం ఉండదు ఓవరాల్గా రిపేర్ చేయాలి ఓకే అర్థమైందా నువ్వు టోటల్ ఓవరాల్గా సర్వీస్ చేయాలి తప్ప అలా చేయకూడదు నేను ఎప్పుడు సెల్ రిపేర్ చేస్తాను బేసికల్గా నేను చూసేది అదే నా మోడల్ మందులు ఇవ్వడానికి వ్యతిరేకం మందులు ఉండదు ఆహారాన్ని నువ్వు సప్లిమెంట్ రూపంలో అది మందులాగా చూడటానికి ఉండొచ్చు ఇప్పుడు నేను సప్లిమెంట్లు ఇస్తాను ఇప్పుడు డి విటమిన్నో లేకపోతే పసుపు తినలేదు కాబట్టి కుర్కుమిన్నో మిల్క్ తిస్సులో సిలిమార్ అనే ఫైటోకెమికల్లో పునర్నవాను అశ్వగంధాను ఈ నేను వాటి ఎక్స్ట్రాక్ట్స్ ఆయిల్స్ నేను సప్లిమెంట్ రూపంలో ఇస్తాను ఎవరికి ఇస్తాను ఏదైతే ఆర్గాన్ అవుతుందో అది వాళ్ళకి ఇస్తాను ఇప్పుడు నీకు డయాబెటీస్ అని వచ్చావు బేసిక్ డేట్ చాలు నా దగ్గర కూడా అవసరంలా నీకు ఒబెసిటీ ఉంది అసలు నా దగ్గరికి అవసరంలా నా వీడియోలు బయట ఉన్నాయి చూసుకో గ్రూపుల్లో జాయిన్ అవ్వ నా వాట్సాప్ గ్రూప్లో వీళ్ళు గైడ్ చేస్తారు నా వీడియోలు 1-2 సార్లు చూసిన తర్వాత 1 మీలా 2 మీలా లిక్విడ్ ఫాస్ట్గా నీకు అనుగుణంగా ఎంచుకో ఆ 3 నెలల పీరియడ్ 2 నెలల పీరియడ్ నీ టార్గెట్ పెట్టుకో అయిపోతుంది నా దగ్గరికి అవసరంలా నువ్వు వాడే సప్లిమెంట్లు అప్పుడు కేవలం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఒకటి D3 ఒకటి అలానే ఒమేగా 3 ఈ 3 వాడితే చాలు అదే నువ్వు దాంతోపాటు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి లేకపోతే ఫ్యాటీ లివర్ ఉందనుకో నీకు మిల్క్ తిస్సులు సిలిమార్ అనే ఫైటోకెమికల్ ఉండే మిల్క్ తిస్సులు అనే ఒక సప్లిమెంట్ ఇస్తాను సో ఈ డైట్తో పాటు అది పనిచేస్తుంది అలానే డి విటమిన్ బాగా తక్కువ ఉంది నేను దాన్ని 100 పైన పెంచుతాను టార్గెట్ ఈ ట్రెడిషనల్గా డి విటమిన్తో కుంభకోణం అసలు అది విటమిన్ కాదు అది ఒక హార్మోన్ ఆ కుంభకోణం గురించి వేరే వీడియో చెప్దాం అది ఎక్కువ ఉంటే ప్రపంచంలో ఏ జబ్బులు రావు పాత తరంలో ఎక్కువ జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండే కారణాల్లో వాళ్ళు నెయ్యి కూడా తీసుకుంటాం ఎండలో ఉండటం బాగా ప్రధాన కారణం ఈ జనరేషన్లో 2 లేవు ఎండలోనూ ఉండం మనం అక్కడ ఉండం